వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్త కోడలు సరదా బ్లాగ్. మేము ఇప్పుడు బల్కంపేట వెళ్తున్నాం. అయితే గుడి లోపలికి వచ్చేసినామండి. లోపలికి వచ్చినాక చాలా రష్ ఉండేనండి. ఇంకా లైన్లో నిల్చున్నాం చాలాసేపు. తర్వాత దర్శనం అయిందండి. చాలా బాగా జరిగింది అసలు దర్శనం. చాలా బాగుండే అమ్మవారు. చాలా డేస్ నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు బాగా జరిగింది దర్శనం. ఇంక వచ్చేసినాం. లోపలికి వచ్చి ఇక్కడ నాగమ్మ తల్లి అవన్నీ చూసినాము. చూసిన తర్వాత అద్దాల మేడ చూసినామండి. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అలానే చూస్తూ ఉండిపోయినాం చాలాసేపు అక్కడ అద్దాల మేడలో అమ్మవారిని. ఆ తల్లిని చూడడానికి 1000 కళ్ళైనా సరిపోలేదండి. అసలు అంత బాగుండే అద్దాల మేడ. తర్వాత అలా ఇంక వెళ్తుండేనండి. చాలామంది ఉండేసరికి అసలు చాలా ఇదయింది. ఇంక నడుచుకుంటా కొంచెం ముందుకు వెళ్ళినామండి. వెళ్ళినాక ట్యూస్డే కదండి, చాలా రష్ ఉండే. అసలు కొంచెం కూడా ఊపిరి మెసలకుండా ఉండే. కాసేపు కూర్చుందామని చూస్తే అసలు ప్లేసే లేకుండే అండి. చాలామంది వచ్చినారు. ట్యూస్డే కదా, ఇంకా కొంతమంది లేచిన ఉండే. అక్కడ వెళ్ళి కూర్చున్నాము. ప్రసాదం లైన్ కూడా చాలా ఉండేనండి. ఇంకా నిల్చొని అలా ప్రసాదం తెచ్చుకున్నాము. పులిహోర, లడ్డు. ఇంకా కూర్చున్నాం. ప్రసాదం తెచ్చుకునే వరకు ఇలా ఫొటోస్ దిగుదామని ఫొటోస్ దిగినారు. అండ్ తర్వాత ప్రసాదం తీసుకొచ్చి తిన్నామండి. పులిహోర మాత్రం హైలైట్ ఉందండి. అసలు చాలా టేస్టీ ఉండే. ప్రసాదం తింటున్నప్పుడు ఒక పాప కనిపించిందండి. అసలు చాలా అల్లరి చేస్తుందండి. అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. ఇంకా అక్కడ కామెడీగా నవ్వుకున్నాం కాసేపు. తర్వాత బయటకు వచ్చాక షాపింగ్ చేసినామండి కొన్ని వస్తువులు. ఎల్లమ్మ తల్లి ఫోటో, మళ్ళీ ఇంకా అట్లా చిన్నగా షాపింగ్ చేసేసుకున్నామండి. ఎల్లమ్మ తల్లి ఫోటో చూడండి అసలు ఎంత బాగుందో అసలు. ఇంకా కొంచెం కుంకుమ అలాంటివి కొన్ని కొనేసుకొని బయటకు వచ్చేసినామండి. అక్కడ కూడా అయినా కూడా అంత మధ్యాహ్నం అయినా కూడా చాలామంది వస్తూనే ఉన్నారండి. ఇంకా ట్యూస్డే అండ్ సండే అసలు డే మొత్తం ఉంటుందంట అండి. తర్వాత ఇంకా యానివర్సరీ స్పెషల్గా మండికి వెళ్ళినామండి. మండికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాం అక్కడ. చాలా బాగుండే అండి. యాంబియన్స్ అంతా కూల్గా, కూలర్ పెట్టినుండే, చాలా కూల్గా ఉండే. ఆర్డర్ ఇచ్చినామండి. మండి రావడానికి చాలాసేపు పట్టింది. తర్వాత సూప్ ఫస్ట్ ఇచ్చినారు. సూప్ మాత్రం అసలు అదిరిపోయిందండి. టేస్ట్ చాలా బాగుండే. తర్వాత మండి ఇచ్చినారండి. అసలు ఏమన్నా ఉందా మండి, చాలా టేస్టీ ఉండే అండి. మొత్తం ఫినిష్ చేసినాం మండి అయితే, కొంచెం కూడా వదలకుండా. ఫుడ్ అంతా కంప్లీట్ అయినాక డెజర్ట్కి ఏమైనా ఉండాలి కదండి. సో గులాబ్ జామ్ ఆర్డర్ చేసినాం. గులాబ్ జామ్ కూడా వచ్చేసింది. గులాబ్ జామ్ కూడా చాలా బాగుండేనండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తినేసి అక్కడ చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి దిగేసి ఇంక వచ్చేసినామండి. ఇంటికి వచ్చేసినాక ఈవినింగ్ చిన్నగా కేక్ కటింగ్ ప్లాన్ చేసినాము. అసలు ఎంత బాగా జరిగిందో. చిన్నగా అయినా కూడా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము. హ్యాపీ యానివర్సరీ. ఈ వీడియో
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి.